అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ అధినేత జగన్ జైలు నుంచి విడుదలై సరిగ్గా 12 ఏళ్లు పూర్తవుతుంది. అక్రమాస్తుల కేసులో జగన్ను 2012 మే 27న సిబిఐ అరెస్ట్ చేయగా సుమారు 16 నెలల తర్వాత అంటే 2013 సెప్టెంబర్ 23న సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో సెప్టెంబర్ 24న జైలు నుంచి ఆయన బయటకు వచ్చి ఊరేగింపుగా తన నివాసానికి చేరుకున్నారు. సిబిఐ కోర్టులో ఈ కేసులపైన విచారణ మాత్రం ప్రాథమికంగా డిశ్చార్జ్ పిటిషన్ స్థాయిలోనే ఉంది. అవి తేలేకే అభియోగాల నమోదు ప్రక్రియ జరగాలి. ఆ తర్వాతే సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన ఉంటుంది. అంతేకాకుండా కేసును కొట్టివేయాలంటూ నిందితుల్లో పలువురు హైకోర్టును ఆశ్రయించడం, అక్కడ కేసు కొట్టివేశాక తిరిగి సిబిఐ కోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. తమపై కేసును కొట్టివేయాలంటూ వాక్పిన్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మళ్ళీ హైకోర్టుకు చేరింది. ఈ పిటిషన్ను ఇటీవల హైకోర్టు కొట్టేసింది. డాల్మియా సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ 2012లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో 2013 నుండి 11 అభియోగ పత్రాలు దాఖలు చేసింది. దీంతో పాటు ఈడీ మరో 9 అభియోగ పత్రాలు నమోదు చేసింది. 2013 నుంచి దాఖలైన జగన్ అక్రమాస్తుల కేసులోని డిశ్చార్జ్ పిటిషన్పై ఇప్పటి వరకు 7 న్యాయమూర్తులు విచారణ చేపట్టినా అవి పూర్తి కాకముందే బదిలీ అయ్యారు. ప్రస్తుతం 8వ న్యాయమూర్తి డాక్టర్ టి రఘురామ్ వాదనలు వింటున్నారు. ఈ కేసులో దాదాపు 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడంతో విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుంది. వీటిలో వాదనలు వింటూ ఉండగానే జడ్జీలు బదిలీ అవుతుండడంతో విచారణ మళ్లీ మొదటికి వస్తుంది. ఈ నేపథ్యంలో అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ కేసులోని ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల సత్వర విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటై ఈ అంశాన్ని సుమోటో పిటిషన్గా స్వీకరించింది. సుమోటో పిటిషన్పై విచారించిన హైకోర్టు 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ సిబిఐ కోర్టుకు 2023 డిసెంబర్ 15న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ గడువు ఫిబ్రవరి 15తో ముగియనుండగా విచారణ పూర్తి కాలేదని, సుమారు 13,000 పేజీల పత్రాలను పరిశీలించాల్సి ఉన్నందున మరికొంత సమయం కావాలంటూ జనవరి 30న హైకోర్టుకు సిబిఐ కోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు. ఈ లేఖపైన విచారించిన హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్లపై తేల్చడానికి 2024 ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 19న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 47 మంది జిల్లా జడ్జీల బదిలీల్లో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమేష్ బాబు కూడా బదిలీ అయ్యారు. అనారోగ్య కారణంగా తీర్పులను సిద్ధం చేయలేకపోయినట్టుగా సిబిఐ కోర్టు న్యాయమూర్తి హైకోర్టుకు ఒక లేఖ రాశారు. దీంతో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ మళ్ళీ మొదటికొచ్చి రోజువారీ విచారణ కొనసాగుతూనే ఉంది.